బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటుడు భరత్ కాంత్, యువ సినిమాటోగ్రఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు. నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్ తమ ఊరి నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. పెద్ద అంబర్పేట వద్ద ఓఆర్ఆర్ పైకి ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బెంగళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరి కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో భరత్, త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భరత్ పలు సినిమాలో నటించగా, త్రిలోక్ పలు చిత్రాలకు కెమెరామెన్గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇద్దరు 31 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. భరత్ కాంత్ మృతిపై నటి ఆశురెడ్డి సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ నాగతేజ ఫోన్ ఇన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, చెప్పండి అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అసలు వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? థ్యాంక్ యూ ఇంద్రజ, వెరీ గుడ్ మార్నింగ్. అయితే కూడా ఇటు హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి రోజున తెల్లవారుజాము కూడా బెంగళూరు గేట్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇటు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి యువ హీరో భరత్ ఖాన్ తో పాటు ఆయన స్నేహితుడు అని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయినటువంటి త్రిలోక్ మృతి చెందారు. ఈ యొక్క ప్రమాదంలో వీరి ఇరువురి మృతితో కూడా ఇటు నెల్లూరులోను, మరోవైపు ఇటు టాలీవుడ్ సంబంధించిన తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం ఇప్పటి వరకు కూడా హీరో భరత్ ఖాన్ సినిమాటోగ్రాఫర్ తిలక్ కలిసి నిన్నటి రోజున కూడా ఒకటి గంటల క్రితం కూడా నెల్లూరు వారి యొక్క పర్సనల్ పనుల నిమిత్తం కూడా రావడం జరిగింది. ఈ యొక్క పనులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తుండే నేపథ్యంలో హైదరాబాద్ కి చేరుకున్నటువంటి కొద్దిసేపటి వారు వెళ్తున్న నిమిత్తం కూడా అయితే బెంగళూరు గేట్ సమీపం రాగానే వేగంగా వారి వెళ్తున్నటువంటి కారు వెనక భాగం నుంచి కూడా ఒక భారీ కంటైనర్ వాహనం బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో కూడా మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. యొక్క ప్రమాదం జరిగిన వెంటనే కారు పూర్తిగా కూడా నుజ్జు పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క కారు విజువల్స్ మనం చూస్తుంటేనే ప్రమాదం ఎంతటువంటి ఉద్రిక్త నేపథ్యంలో కూడా అక్కడ బలంగా ఢీకొట్టిన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తోటి ప్రయాణికులు కూడా ఒక భయానక వాతావరణం నెలకొంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో కారులో భరత్ ఖాన్ తో పాటు ఆయన స్నేహితులు త్రిలోక్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మృతి చెందినటువంటి భరత్ ఖాన్ ఇటీవల విడినటువంటి ఒక టాలెంట్ అనేటువంటి సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన యొక్క సినిమాలో ఆయన యొక్క యాక్టింగ్ తో కాబట్టి ప్రత్యేకించి కూడా ఇప్పటికే కొంతమంది ప్రేక్షకులు కూడా ఆదరణ వచ్చిన పరిస్థితి. అయితే కేవలం వెండితెరపైనే కాకుండా పలు తెలుగు, హిందీ వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. మరోవైపు ఆయన స్నేహితులు త్రిలోక్ టాలీవుడ్ లో పలు సినిమాలు కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుంటే సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరి మరణం కూడా ఇటు సినీ వర్గాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలువురు సినీ పెద్దలు కూడా యొక్క మృతి పట్ల కూడా యొక్క విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి యొక్క ప్రమాద సమాచారం అందినటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆదిబట్ల పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ యొక్క మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా స్థానిక ఆసుపత్రి కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క ప్రమాదం భారీ స్థాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో కారు నుజ్జునుజ్జవడం, ప్రత్యేకించి కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడం ప్రమాదానికి గల కారణాలేంటి, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా లేక ప్రమాదం చోటు చేసుకోవడం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క పోలీసుల యొక్క వివరాల ప్రకారం కూడా యొక్క కంటైనర్ వాహనానికి సంబంధించి డ్రైవర్ పరారులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు. కంటైనర్ ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇటీవల కాలంలో కూడా హైదరాబాద్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పై కూడా భారీగా వాహనాలు ప్రమాదాలు గురవుతున్న నేపథ్యంలో అక్కడ స్థానిక ఉన్నటువంటి ఎన్హెచ్ఏ సంబంధిత జాతీయ రహదారి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రత్యేకించి పోలీసు పికెట్ల అంశాలపై కూడా పూర్తి స్థాయిలో యొక్క ప్రమాద నివారణ గల చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైపు అక్కడ సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంద్రజ, రైట్. నాగతేజ, చెప్పండి, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు?
ప్రమాదానికి మాత్రం తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటిది యొక్క ప్రాథమిక ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. మరికొంత మాత్రం కేవలం ఇది యొక్క కారు నిర్దిష్ట ఉన్నటువంటి వేగంలో వెళ్తున్న నేపథ్యంలో ఆ భారీగా ఒక ఏదైతే కంటైనర్ ఏదైతే ఉందో ఇటు హైదరాబాద్ ప్రాంతానికి అవుటర్ రింగ్ లో ప్రయాణిస్తుంటే భారీ కంటైనర్ వెనక నుంచి కేవలం కారును ఢీకొట్టడం ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కంటైనర్ ముందు యొక్క కారు వెళ్తుంటే నేపథ్యంలో ఒక్కసారిగా ఢీకొట్టడంతో యొక్క ఏదైతే ఆ టోల్ ప్రాంతం వద్ద గేటు సమీపంలోకి ఒక్కసారిగా ఢీకొనడంతో యొక్క చిన్నపాటి కారులో ఒక్కసారిగా నుజ్జునుచ్చవడం, ప్రత్యేకించి కారులో ఉన్నటువంటి ఇతర స్నేహితులు కూడా కారు ప్రాంగంలో పెద్ద మొత్తంలో ప్రమాదంలో గురి కావడంతో కూడా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తున్నారు. అయితే ప్రమాదానికి మాత్రం పెద్ద మొత్తంలో కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది ఇటువంటిది ప్రాథమిక దర్యాప్తులు కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు జాతీయ రహదారులే కావచ్చు, ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్లు కూడా తెల్లవారుజామున సమీపంలో కావచ్చు, ప్రత్యేకించి అర్ధరాత్రులు నిద్రమత్తులు లేదా మద్యం సేవించి యొక్క వాహనదారులు కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటిది ఎప్పటి నుంచి కూడా ఆరోపణలు ఉంటే పరిస్థితి. అయితే ఔటర్ రింగ్ రోడ్ లో కూడా అలాంటి సందర్భాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ప్రత్యేకించి నిద్రమత్తుకు కారణం నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు వారికి వాటర్ వాష్ చేసేటువంటి చర్యలు కూడా తీసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న అంశాలపై కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారటువంటిది కూడా ఇటు పోలీసులు ప్రాథమిక అంచనా దర్యాప్తు కూడా తేలే అవకాశాలు ఉన్నాయి ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ నాగతేజ.